గవర్నర్ గారు అనుమతించారు కదా, వాట్ నెక్స్ట్? గవర్నర్ గారి తర్వాత డిఓపిటి అనుమతి వచ్చినట్లయితే అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా వారే స్టేట్మెంట్ ఇచ్చారు. కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము పైసలు చెల్లింపు చేసినాం. ఇక్కడ చాలా స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే ఒప్పందం చేసుకోముందే చెల్లింపులు చేసిర్రు. ఒప్పందం చేసుకుంది అక్టోబర్ 3, అదే కాకుండా 11వ తారీఖు నాడు. తర్వాత చెల్లించింది. ఒప్పందం చేసుకుంది ఫైల్ కేటీఆర్ గారికి వచ్చింది 27వ తారీఖు నాడు. కాబట్టి చాలా స్పష్టంగా ముందస్తుగా చెల్లించిన తర్వాత వచ్చింది. ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖతోటి, చెల్లించింది హెచ్ఎండిఏ నుంచి. 10 కోట్ల మించి చెల్లించినట్లయితే హెచ్ఎండిఏ బోర్డు అనుమతి తీసుకోవాలి, ఆర్థిక శాఖ, న్యాయశాఖ, మంత్రిమండలి. అదే కాకుండా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలి. అదేగాక విదేశాలకు డాలర్ రూపాయలు చెల్లించేటప్పుడు ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. ఫెబా నిబంధనలు కూడా ఉల్లంఘించారు. 10 లక్షలు 50 లక్షల మించి చెల్లింపు చేసినప్పుడు ఖచ్చితంగా ఈడీ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా తప్పు చేసిన విషయం చాలా స్పష్టంగా నిర్ధారణ అవుతూ ఉంది. కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు అరెస్ట్ అయితే చెప్తే దీంట్లో అర్థమవుతుంది కదా ఎవరికైనా, ఒప్పందం చేసుకోకముందే మీరు పైసలు చెల్లించారు. కాబట్టి దీని వెనక క్రిడ్ ప్రోకో జరిగింది. అదే కాకుండా ఎలక్షన్ బాండ్లు కూడా వాళ్ళు కొనుగోలు చేశారు. అదే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎలక్షన్ బాండ్ కొనుగోలు చేసి సుప్రీంకోర్టు కూడా ఇది చట్ట విరుద్ధం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అదే కాకుండా ఏసీబీ దాడులు జరిగినప్పుడు కూడా గ్రీన్ కో సంస్థకు సంబంధించి ఎలక్షన్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారు కొనుగోలు చేశారు. కాబట్టి అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ అనుమతి తీసుకోకపోవడం మూలంగా దాదాపు 8,60,00,000 రూపాయలు హెచ్ఎండిఏ కూడా చాలా స్పష్ట ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన పరిస్థితి. కాబట్టి ఒప్పందం చేసుకున్న సంస్థతో కాకుండా ఒప్పందం లేని సంస్థతోటి, అదే కాకుండా ఒప్పందం చేసుకోముందే చెల్లింపులు జరిగినాయి. కాబట్టి చాలా స్పష్టంగా ఇందులో కేటీఆర్ గారు ముద్దాయి ఉన్నమాట వాస్తవం. అదే కాకుండా కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఇది లోటబేస్ కేసు, అదే కాదు ఇది ఏసీబీ ఎట్లా వస్తుందని చెప్తా ఉన్నాడు. అవినీతికి నిరోధక చట్టం సెక్షన్ 13(1)A ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్దేశపూర్వకంగా నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడడం, ప్రభుత్వ ఆస్తిని ఉద్దేశపూర్వకంగా ఇతరులకు అప్పగించడం, దీనికి 4 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష. పీసీ యాక్ట్ కూడా రిఫ్లెక్ట్ అయింది. అదే కాకుండా ఐపీ సెక్షన్ 405 రెడ్ విత్ కింద కూడా ఇక్కడ కేసు నమోదు చేశారు. కాబట్టి చాలా స్పష్టంగా కేటీఆర్ గారు అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించినది చాలా స్పష్టంగా ప్రజల ముందు అర్థమైంది. అదే కాకుండా అరవింద్ కుమార్ గారు కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము చెల్లింపులు చేసిన కూడా అన్నాడు కదా ఒక సందర్భంలో. కేటీఆర్ గారు కూడా స్వయంగా అవును నేను చెప్పానని ఆయన కూడా అన్నాడు. నేను ఓవరాల్గా నేను చెప్పాను అని అన్నాడు. యాక్చువల్గా మరి ఆ తర్వాత మరి రిపెంట్ అయ్యారా ఏంటో కానీ తర్వాత దాన్ని పదే రిపీట్ చేయలేదు. ఒకసారి మాత్రం ఎస్ నేను చెప్పిన ఏం తప్పేముంది, తెలంగాణ కోసం హైదరాబాద్ కోసం అనే టక్మని అనేసారు. సరే అది ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు డిఓపిటి అనుమతి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరవింద్ కుమార్ గారు కావచ్చు, కేటీఆర్ గారు ఇక్కడనే దాగి ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా చాలా స్పష్టంగా డిఓపిటి అనుమతి ఇవ్వకుండా నిబంధన అదేమంటే లీగల్గా ఉన్నటువంటి నిబంధనలు వాడుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రూపంలో చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు, మరి డిఓపిటి కూడా అనుమతి ఇస్తే ఒకేసారి 2 అయిపోయేది. ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకపోవడం మూలంగా చట్టపరంగా అదేవిధంగా కోర్టులలో ఇది నిలిచే అవకాశం లేదని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి అది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగానే మాట్లాడుకొని డిఓపిటి అనుమతి ఇవ్వలేదని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి ఆరోపిస్తా ఉన్నాం. దానికి సంబంధించి కూడా మా ఈరోజు దేవరకద్ర ఎమ్మెల్యే జేఎంఆర్ గారు వారి న్యాయశాస్త్రంలో పట్టభద్రులు, అదే కాకుండా అడ్వకేట్, వారు చాలా స్పష్టంగా దీని మీద కూడా ఈరోజు ప్రెస్ మీట్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. కాబట్టి డిఓపిటి 2 ఒకేసారి ఇచ్చుంటే వేరుండేది. కానీ ఒకటి ఇచ్చి ఒకటి ఆపడం వెనకాల ఉన్నటువంటి అంతర్యం ఏందో ఖచ్చితంగా రేపో ఎల్లుండో తెలవబోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా కేటీఆర్ ఏ తప్పు చేయనప్పుడు హైకోర్టుకు పోయి స్టేజ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరి హైకోర్టుకు పోతాడా లేదు చట్టపరంగా ఎదుర్కొంటూ చూడాల్సిన అవసరం, తప్పు చేయనప్పుడు అది వారి అవసరము, వారి ధీమా, వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ముందస్తు బెయిల్కి వెళ్తారా లేకపోతే ఇంకొక అప్పీల్కి వెళ్తారా తెలియదు. గవర్నర్ కూడా అనుమతించారు కాబట్టి మరి అప్పీల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లీగల్గా ఏంటనేది వారు చూసుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కిషోర్ రెడ్డి గారు, గవర్నర్ గారు ఈ కేసును బాగా స్టడీ చేశారు కదా, స్టడీ చేశారు.